నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకుంటున్నానండి. సార్ నా పేరు జ్యోతి. ఫేస్ అంతా బ్లాక్‌గా ఉంటుంది. బాడీ మొత్తం హ్యాండ్స్ వైట్ ఉంటాయి. కానీ దాని గురించి ఏంటో చెప్పండి సార్. నేను ఎన్నో సార్లు అడిగాను. మీరు రిప్లై ఇవ్వలేదు. ఒక్కసారి నాకు చెప్పండి అని అన్నారు. జ్యోతి గారు అందుకోసమే మీకు ఎక్స్‌క్లూజివ్‌గా మీకు వీడియో రిప్లై చేద్దాం అనుకుంటున్నానండి. మీకు ఈ విధంగా నలుపు వచ్చింది అని అంటే అది బాగా ట్యానింగ్ అయినట్టుగా. సో ట్యానింగ్‌కి కారణాలేంటి? ఏ విధంగా ప్రొటెక్షన్ చేసుకోవాలి? ఏ విధంగా ట్యానింగ్ రాకుండా మనం కాపాడుకోవాలి? ఏ విధమైన హోమ్ రెమెడీస్ ఉంటాయి? ఎలాంటి టాబ్లెట్స్, క్రీమ్స్ వాడుకోవాలి? అలానే మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాలి అనే దాని గురించని వివరిస్తానండి. ఈ ఇన్ఫర్మేటివ్ అవేర్‌నెస్ వీడియో తోటి ఎన్నో లక్షలాది మందికి ఉన్న సందేహాలని, అపోహలని, అలానే ప్రశ్నలకి అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నలుపు అనేది, ట్యానింగ్ అనేది పెద్ద ప్రాబ్లమ్‌గా మారిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మ్యారేజ్‌కి ముందైనా కానీ, లేకపోతే పెళ్లి చూపులకైనా కానివ్వండి, లేకపోతే నలుగురిలో కాన్ఫిడెంట్‌గా ఉండాలనుకున్నా కానివ్వండి, లేక ఏదైనా గానీ మన ఓన్ పర్సనల్‌గా కాన్ఫిడెన్స్ కోసం అని కానివ్వండి, చాలా మందికి ఇబ్బందిగా మారుతూ ఉంటాయి. చాలామంది క్లయింట్స్ నాకొచ్చి చెప్తారండి, చేతికి, ఫేస్‌కి చాలా తేడా ఉందండి. నాకసలకి ట్యానింగ్ ఇంత విపరీతంగా ఎందుకై ఉండొచ్చు? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలనేది డిస్కస్ చేస్తూ ఉంటాం. మనకి గమనించాల్సింది ఏంటనంటే, చర్మంలో మనకి నల్ల కణాలనేటివి అన్ని చోట్ల ఉంటాయండి. మొత్తం చర్మంలో అంతా మనకి నల్ల కణాలనేటివి ఉంటాయి. మనకి ముఖం పైననే, మెడ పైననే చర్మ కణాలు, అలానే దాంతో పాటు నల్ల కణాలు ఎక్కువగా ఉంటాయండి. మనకి నల్ల కణాలు ఏవైతే ఉంటాయో మెలనోసైట్స్ అని అంటామో, మెడ పైన, ముఖం పైన విపరీతమైన నంబర్‌లో డెన్సిటీలో ఉంటాయన్నమాట. ఎందుకనంటే మనకి ఎప్పుడు ఎక్స్‌పోజర్ అనేది అల్ట్రావైలెట్ లైట్‌కి, సన్‌లైట్‌లోకి మనకి ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు మెయిన్‌గా ఎక్స్‌పోజర్ అయ్యేది మన చర్మంలోని, మనకి ముఖం పైన ఉన్నది, మెడ పైన ఉన్నది. అలా మనకి విపరీతంగా ఎక్స్‌పోజర్ ఇన్ని సంవత్సరాలు కొద్దీ, వేల కొద్దీ సంవత్సరాలు మన ముత్తాతల నుంచి, పైన ఉన్న మన యాన్సెస్టర్స్ నుంచి వచ్చింది కాబట్టే, వాళ్ళకి ఆ విధంగా అలా అవుతూ మనకి గూడా ఆ విధంగానే నల్ల కణాలనేటివి మనకి చర్మంలో ఇక్కడ మనకి ఎక్కువ డెన్సిటీగా ఉంటాయండి. ఈ డెన్సిటీ అనేది ఎక్కువ ఉండటంతోటి మనకి సూర్యుడి వెలుతురు చర్మం పైన పడటంతోటి ఇమ్మీడియేట్‌గా నల్ల కణాలనేటివి విపరీతంగా పనిచేసి మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేస్తుందనమాట. మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేయటంతోటి అక్కడ మనకి నలుపనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా పెరిగిన దానికి మెలనిన్‌కి మనకి కాస్మెటిక్‌గా యాక్సెప్టబుల్ కాదండి. అందుకోసమని దానికి తగ్గించుకోవటానికని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు ఎందుకొచ్చింది అనంటే సన్‌లైట్ తోటి. డాక్టర్ గారు అసలు నేను సన్‌లో తిరగనండి. నేనసలు ఎండలోనే ఉండను. నేను ఇంట్లో కారెక్కుతాను. కారు ఎక్కినాక మళ్ళీ ఆఫీస్‌లో కార్‌లో దిగుతాను. అసలు ఎండ తగలదనే నా ప్రాబ్లమ్ అనే అంటారండి. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే సూర్యుడి వెలుతురుకి మనకి తెలియకుండా తగలటం అండి. తర్వాత రెండోదండి ప్రొటెక్షన్ మనకి ఇది ఉండటంతోటి మనకి ఎక్కువగా మనకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. విపరీతంగా ఎండల్లో తిరిగితే ఏమవుతదనంటే అండి, విపరీతంగా నల్ల కణాలు పనిచేసి నలుపంతా ప్రొడక్షన్ చేసి మెలనిన్ చేసి దానికి ప్రాబ్లమ్ అయిపోతూ ఉంటుంది. అదే చాలామంది అసలకి సన్ ఎక్స్‌పోజర్ కారు కదండీ! అలాంటి వాళ్ళు కొద్దిసేపు అరగంట సన్ ఎక్స్‌పోజర్ అవుతారు కదండీ! వాళ్ళకి మొత్తంగా నలుపయిపోతూ ఉంటుందండి. వాళ్ళు ఫాస్ట్ టానర్స్ అని అంటారనమాట. ఈ ఫాస్ట్ టానర్స్ అంటే ఇమ్మీడియేట్ టానర్స్ అంటే ఏంటి అనంటే చర్మంలో అక్కడ మెలనిన్ అనేది విపరీతంగా యాక్టివ్‌గా ఒక్క రోజులో అరగంటలో బాగా ఎక్కువగా పనిచేస్తుందనమాట. దాన్ని మనం ట్యానింగ్ అని అంటామనమాట. అదే ట్యాన్ రిపీటెడ్‌గా అయిందనుకోండి క్యుములేటివ్ సన్ ఎక్స్‌పోజర్ అని అంటాం. విపరీతంగా ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటే ఆ నలుపనేది లేయర్ బై లేయర్ బై లేయర్ బై లేయర్ అక్కడ ఫార్మ్ అయిపోతూ అక్కడ మనకి నలుపనేది ప్రొడక్షన్ అయిపోయి పిగ్మెంట్ లాగా మారిపోతుందనమాట. దాన్నే పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అని అంటారనమాట. ఇలా టాన్ అనేది పిగ్మెంటేషన్‌లో మారటానికని కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల పాటు అవుతూ ఉంటుంది. ఒక ప్రదేశానికెళ్ళొస్తారు. బీచ్‌కెళ్ళేసొస్తారు. గోవాకి గాని, చీరాల బీచ్ గాని అలా ఎళ్ళేసొస్తారు. అప్పుడంతా నల్లగా అయిపోతారండి. అదే మీరు ఇమ్మీడియేట్‌గా మళ్ళీ తగ్గదండి. అదొక వారం, 10 రోజుల తర్వాత నెమ్మదిగా సెటిల్ అవుతూ ఉంటుంది. అదే మనకి కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఎండలో ఉన్న వాళ్ళకి అది విపరీతంగా నల్లగా మారి పిగ్మెంటేషన్ లాగా మారిపోతుంది. మీరు గమనిస్తే ఫేస్ పైన ఉన్నది, భుజం పైన ఉన్నది, ఛాతీ పైన ఉన్న చర్మం, చేతి పైన ఉన్న చర్మానికి బాగా నలుపుగా పేరుకుపోతుందనమాట. అయితే దీనికి ప్రొటెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి? ప్రొటెక్షన్ అనేది మనకి స్కార్ఫ్ రూపంలో కానివ్వండి, ఫేస్ మాస్క్ రూపంలో కానివ్వండి. కొంతమంది ఫేస్ మాస్క్ ఏసుకుంటారు కదండీ! నుదుట పైన, ముఖం పైన ఇలా మొత్తం కవర్ చేసుకొని, హెల్మెట్ ఏసుకొని డ్రైవ్ చేస్తూ ఉంటారు. అది యాక్చువల్‌గా చాలా కరెక్ట్ పద్ధతండి.
ముఖం పైన మనకి మంచిగా ఆ విధంగా ప్రొటెక్షన్ చేసుకుంటే మనకి సన్‌లైట్ తగలదండి. అలానే పొల్యూషన్ తగలదండి. డ్యామేజ్ డస్ట్ తోటి కూడా మనకు అవ్వదనమాట. ఆ విధంగా చేయటంతోటి మనకేమవుతుందనంటే అక్కడ మన చర్మం అనేది మంచిగా ప్రొటెక్షన్ అనేది జరగటంతోటి చర్మంలో మనకి చర్మ కణాలు హెల్తీగా ఉంటాయి. మెలనోసైట్స్ విపరీతంగా పని చేయాల్సిన అవసరం ఉండదు. మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరగకుండా ఉంటుందనమాట. మరి ఈ విధంగా మనం ప్రొటెక్షన్ జేసుకోవాలంటే కష్టం గదండీ! అలాంటప్పుడు నేను 4 గోడల మధ్యలో ఉంటానని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అది చాలా తప్పండి. సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోవటంలో చాలా ముఖ్యమైన విషయం అనమాట. మీరు ఏదైనా గాని మీ పనులు మీరు చేసుకోవాలి. కానీ సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలి, మీ పనులు చేసుకోవాలి. అలానే స్కార్ఫ్ కట్టుకోవాలి, మీ పనులు మీరు చేసుకోవాలి. మీరు బయట ఎళ్తున్నారు ఎండలోకి మీరు ఏదైనా బట్టలు ఆరేయటానికి గాని, లేకపోతే ఏదైనా బయట పనిలో కూర్చోటానికి, లేకపోతే అరుగు పైన కూర్చుంటున్నారు, లేకపోతే పక్కన కూర్చొని ముచ్చట్లేసుకుంటున్నారంటే సన్ స్క్రీన్ పెట్టుకోండి. స్కార్ఫ్ కట్టుకోండి. మీ పనులు మీరు చేసుకోండి. అలా చేసుకుంటే ఎక్కువ ఎండ తగలకుండా ఉంటుంది. డాక్టర్ గారు మరి వైటమిన్ డి సింథసిస్ కావాలి కదా అని అడుగుతూ ఉంటారు. వైటమిన్ డి సింథసిస్ అనేది మీ పొట్ట పైన ఉన్న చర్మానికి ఎండ తగిలినా కానీ, కాళ్ళ పైన ఉన్న చర్మానికి ఎండ తగిలినా కానీ, మీకు కాళ్ళ మీద, చేతుల పైన, పొట్ట పైన, నడుము పైన ఉన్న చర్మానికి ఎండ తగిలితే మీకు అక్కడ వైటమిన్ డి సింథసిస్ అనేది ఎక్కువగా ప్రొడక్షన్ ఉంటుందండి. ఫేస్ పైన, మెడ పైన మీకు ఎక్కువగా ఎండ తగులుతూ ఉంటే దాంతోటి నలుపు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అది తగ్గించుకోవటానికని మళ్ళీ మనం ఎన్నో ప్రయత్నాలు చేయాలండి. అలానే సన్ స్క్రీన్ అనేది పెట్టుకొని మీరు వైటమిన్ డి సింథసిస్ కోసమని మీరు కూర్చోవచ్చండి బాల్కనీలో, కారిడార్‌లో. సన్ స్క్రీన్ అనేది బాగా దట్టంగా పెట్టుకోవాలండి. నేనెప్పుడు చెప్తాను గదండీ! సన్ స్క్రీన్ అనేది 4 ఫింగర్ టిప్ యూనిట్ అనేది మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. 4 ఫింగర్ టిప్ యూనిట్ అనంటే మనకి ఇక్కడి నుంచి ఈ భాగం వరకు అనేది 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటారండి. అలానే ఇది సెకండ్ ఫింగర్ టిప్ యూనిట్, ఇది మూడో ఫింగర్ టిప్ యూనిట్, ఇది నాలుగో ఫింగర్ టిప్ యూనిట్. మొత్తానికి ఇలా 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అనేది తీసుకొని మనం అది అక్కడ సన్‌కి అప్లై చేసుకుంటూ ఉండాలనమాట. స్కిన్‌కి అప్లై చేసుకున్నాక సన్ స్క్రీన్ అంత లావుగా దట్టంగా పెట్టటంతోటి బాగా ఒక లేయర్ లాగా ఫార్మ్ అయ్యి మంచి ప్రొటెక్షన్ అనేది చేస్తుందండి. దానికి ఎన్నో రకాలైన సన్ స్క్రీన్స్ ఉంటాయి. మినరల్ సన్ స్క్రీన్, ఆయిలీ సన్ స్క్రీన్, 30 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్, 50 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్, అలానే మీకు సిలికాన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, అలానే టింటెడ్ సన్ స్క్రీన్స్ ఉంటాయన్నమాట. ఇన్ని రకాలైన సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్‌లో. ఏదైతే మన చర్మానికి నాన్ కొమెడోజెనిక్ సన్ స్క్రీన్ ఉంటుందో దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ గురించని డీటెయిల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తానండి. మంచి మాయిశ్చరైజర్, సీరమ్స్, వైటమిన్ సి అనేది మీరు వాడాల్సిన అవసరం ఉంటుందండి. జ్యోతి గారు మీరు అడిగారు కదండీ! ఏ విధమైన క్రీమ్స్ వాడుకోవాలనంటే కోజిక్ యాసిడ్, తర్వాత ట్రైన్సిమిక్ యాసిడ్, తర్వాత ఇతరత్ర మాండ్లిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయండి. కానీ మీరు ఆన్‌లైన్‌లో తీసుకునే వాటికి పర్సెంటేజెస్ అనేటివి డిఫరెంట్‌గా ఉంటాయి. అవి వాడినప్పుడు మీకు కొద్దిగా ఇరిటేషన్ అనేటివి ఉంటాయండి. మీ చర్మాన్ని సరిగ్గా అసెస్ చేసుకొని ఏది కావాలో సీరమ్స్ అనేది మేము చూసి చెప్తామండి. అలానే గ్లూటథియోన్, వైటమిన్ సి టాబ్లెట్స్ కానీ నాలుక మీద స్ప్రే చేసుకునే కొన్ని ఉంటాయండి. అవైనా ట్రై చేయొచ్చండి. దాంతో పాటు మీకు లేజర్స్, పీల్స్, మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్, అలానే మీకు ఐవీ గ్లూటథియోన్ ఇంజెక్షన్స్ అనేటివి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇవి చేయటంతోటి మనకి చర్మంలో చాలా మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటుందండి. ఇవి మనకి ఐవీ గ్లూటథియోన్ అనేది చేయటంతోటి మనకి మంచిగా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఐవీ గ్లూటథియోన్ తోటి ఇంజెక్షన్స్ చేసినప్పుడు మనకి చర్మంలో మనకి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండటంతోటి చర్మంలో మనకి అక్కడ నలుపు అనేది బాగా తగ్గుతూ ఉంటుందండి. సో, ఈ విధంగా చేయటంతోటి చర్మంలోకి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. చర్మంలో మనకి లేజర్స్ ఎప్పుడు చేస్తాం? పీల్స్ ఎప్పుడు చేస్తాము? చర్మంలో ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ చేయటంతోటి మనకి చర్మంలో మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి. చర్మంలో మనకి లేజర్స్ చేయటంతోటి మనకక్కడ నల్ల కణాలనేటివి ఎక్కువ యాక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందనమాట. ఎలా ఉంటుంది అనంటే చర్మంలో మనకి లేజర్ కిరణాలు ఏవైతే ఎళ్తాయో లోపలికెళ్ళి చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా మెలనిన్ అనేదాన్ని డిస్టర్బ్ చేస్తుందండి. మెలనోసైట్ ఉంటది చూడండి నల్ల కణాలు వాటిని డిస్టర్బ్ చేయకుండా మెలనిన్ మాత్రమే డిస్టర్బ్ చేసి దాన్ని కరగదీయటానికని పనిచేస్తుందండి. ఈ విధంగా చేయటంతోటి మనకి లేజర్ అనేది నలుపుని తగ్గించటానికని బాగా బెనిఫిట్ చేస్తాయి. మరి పీల్స్ ఎలా చేస్తాయి డాక్టర్ గారు అని అడుగుతారు. పీల్స్ అనేటివి మనకి చర్మం పైన పెట్టడంతోటి చర్మ కణాల మధ్యలోంచి వెళ్ళి ఆ నలుపుని ఏదైతే ఉందో దాన్ని కరగదీయటానికని చేస్తుంది. డెడ్ లేయర్స్‌ని మైక్రోస్కోపిక్‌గా చేస్తుందండి. పీల్ చేస్తే డాక్టర్ గారు నాకు ఇలా పొట్టు ఊడుతుంది గదా! అని చాలామంది అంటారండి. పొట్టు ఊడటం అనేది మీకేం ఉండదండి. పీల్ చేయటంతోటి మీకు మైక్రోస్కోపిక్‌గా జరుగుతూ ఉంటుంది. ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్ అని అంటారు. ఈ ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్ చేయటంతోటి చర్మంలో మనకి డెడ్ లేయర్స్‌ని అంత విపరీతంగా కనిపించకుండా మనకి తీసేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్‌లో ఏంటనంటే మనకి పొరలు పొరలుగా వచ్చేస్తూ ఉంటుందండి. సో, దాన్ని ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్‌గా అంటూ ఉంటారు. దానికి థర్డ్ డే నుంచి సెవెంత్ డే వరకు బాగా ఎక్స్‌ఫోలియేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. అలానే మనకి మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ అని అంటారు.
ఈ మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఏంటంటే చర్మంలోకి మనకి ఒక సీరంని ఇంట్రడ్యూస్ చేసి అక్కడ మనకి చర్మంలో నలుపు అనేది తగ్గడానికని హెల్ప్ చేస్తుందండి. మనకి ఈ విధమైన థెరపీస్ అనేటివి సేఫ్‌గా మనకి నెలకొకసారి, 15 రోజులకొకసారి, వారానికొకసారి ఇతరితర ట్రీట్మెంట్స్‌తో కాంబినేషన్‌తోటి చేయటంతోటి హైడ్రో బూస్టర్స్ అనే ఇంజెక్షన్స్ చేయించుకోవటంతోటి కూడా మీకు స్కిన్ బూస్టర్ థెరపీస్ ఇంజెక్షన్ చేయటంతోటి కూడా మీకు చర్మంలో మంచి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవటానికని మీరు మా దగ్గరకొస్తే మీ చర్మాన్ని అనలైజ్ చేసి, మీ చర్మాన్ని మేము అనలైజ్ చేసి, ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేయాలి, ఎన్ని ట్రీట్మెంట్స్ చేయాలి అనే దాని గురించని మనం డిస్కస్ చేసుకుందాం. మీకు ప్రశ్నలు, అపోహలు ఎటువంటివైనా గానీ, మీ సందేహాలున్నా గానీ తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్తే, నేను ఇవాళ చేసినట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తానండి. అలానే మీకు ఎటువంటివైనా సందేహాలున్నా గానీ తప్పకుండా మీరు మా దగ్గరికొచ్చి కలవచ్చండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళొక్కసారి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మీ ముందుకొస్తాను. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా గాని తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉన్నా మీ పిల్లలకి ఎవరికైనా గాని ట్యానింగ్ ఉండి విపరీతంగా బాధపడుతున్నారనంటే వాళ్ళకి తప్పకుండా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సేఫ్‌గా ఉన్నాయి. మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి తప్పకుండా ఈ వీడియోస్‌ని మీరు షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని రిక్వెస్ట్ చేయండి. నేను మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.